వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంక్రాంతి పార్ట్ 2 వ్లాగ్ ఇది. అందరం భోజనం అది కూడా చేస్తాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి కదా. ఇంకేముంటాయి, ఒక ఇన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమేసి ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని ఇప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. మొత్తం క్లియర్ చేస్తాను. ఇదిగోండి, పండగ అంతా అయిపోయాక ఇంకా ఇన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంక ఇవంతా తోమేసి ఇంకా అప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవ్వాలి. సామాన్లు అది తోమడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేయలేదు. ఇంకా కొంచెం లగేజ్ అది ప్యాకింగ్ చేసుకోవాలి. ఓన్లీ 2 days కోసమే కాబట్టి ఎక్కువ ఏమీ ఉండవు. డైలీ వేర్ ఒక 2 పార్టీ వేర్ ఉంటాయి, అంతకు మించి ఇంకేమీ తీసుకెళ్ళను. టైం వచ్చేసి 2 o'clock అలాగ అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడే లగేజ్ అదంతా ప్యాక్ చేశాను. బ్యాక్ క్యామ్లో చూపిస్తాను చూడండి. ఇంక ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా లగేజ్ అది కొంచెం ప్యాక్ చేశాను. ఇంకా సియో బేబీ డ్రెస్ ఇది ఇంకా మొత్తం కొంచెం ఎత్తి పెట్టేశాను. దేవుడు అవంతా క్లీనింగ్లు అవంతా కూడా చేసేసాను. ఇంకా స్టార్ట్ అవ్వాలి. రెడీ అయిపోయాము. ఇప్పుడు మనసా వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చేసి ఇప్పుడు 3 o'clock అయిపోయింది. ఇక్కడే ఒక 2 bags లగేజ్ అంతే. కార్లో తినడానికి ఫ్రూట్స్. ఏది ఏట్లేదు, చెయ్యి ఏటి పెట్టద్దు అని. ఇది కారు నా కాలు దగ్గర పెట్టి దారిలో చెరువులో వేసేద్దాం. లోపల నుంచి లాక్ తీయని. అర్రే వాట్స్ యువర్ బేబీ? బయట ఎండ గట్టిగానే ఉంది. మా ఇన్స్టా 360 ఇక్కడ పెట్టడం జరిగింది. పండగ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పెట్టుకున్న పూజ సామాగ్రి, నెక్స్ట్ ఇంకా మేము తిన్న ఆకులు ఇవన్నీ కూడా చెరువులో కలపాలి. సో అవన్నీ కూడా నేను ఇలా ఎత్తేసి కవర్లో వేసుకొని వచ్చేసాను. ఇంకా మా ఊరు చివరిని ఒక చెరువు ఉంటుంది. ఇంకా చెరువులో వెళ్ళి కలిపేసి వచ్చాను. కొంచెం ముందుకు వెళ్తే దారిలోని చెరువు వస్తుంది, వేసేయచ్చు. కాకపోతే ఎందుకులే అని చెప్పేసి నేను ఇక్కడే చెరువులో అది వేసేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. వీళ్ళందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు కారులో, రోడ్డు పక్కనే. ఇదిగోండి, చూసేయండి మరి మీరే. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడు ఇంక స్టార్ట్ అయ్యాము. ఇంకా పట్టుపురం క్రాస్ అవ్వలేదు, ఇది చేపరానే. ఈ టైంలోనా చెరువులో వాటరేనా? ఏటి పట్టిది అయినా ఇప్పుడైంది ఈ టైం లేటి వాటర్ బయటకు వచ్చింది. ఇగో ఇగో కొట్టున్నారు. సియో బేబీ, నీ లంగా జాకెట్ బాగుందా? నచ్చిందా నీకు? కాకపోతే నా దగ్గర ఏంటది పాపిడి బిళ్ళ అలాంటివన్నీ లేవన్నమాట. నువ్వు ఎప్పుడు అయ్యవు కదా, అందుకోసమే నీకు కొనలేదు. ఈసారి వేస్తే కొంటా. ఫస్ట్ సవరం, అదిగోండి. జడ అయినవ్వదు కానీ సవరం కావాలి. కొందాంలే సవరం. ఏడు హీరో? మీ అన్న హీరో. గారబంద వరకు మా హస్బెండ్ డ్రైవ్ చేశారు. అక్కడ నుంచి కాసేపు నేను డ్రైవ్ చేశాను. మా ఏరియాలో అదే రోజు సేతుకొండ యాత్ర కూడా అవుతుంటుంది. సో రోడ్లు అవి కూడా చాలా రష్గా అది ఉంటుందన్నమాట. సో అందుకోసమే మా హస్బెండ్ మళ్ళీ తీసుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 3:11 అవుతుంది. ఏట ఊరు? లావణ్యకోట. లావణ్యకోట దాటాము. కల్వంతల్లి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కల్వంతల్లి టెంపుల్ వచ్చింది అంటే మేము ఆల్రెడీ మనసా రీచ్ అయిపోయినట్టే. ఇంకా పిల్లలు ఇక్కడ వాటర్ అది వెళ్తుంటే కాసేపు చక్కగా ఆడారు. ఈ లోపల ఏమైంది అంటే ఒక కార్ అతనేమో రిటర్న్ తిప్పబోతూ కొంచెం జస్ట్ వెళ్ళిపోయింటే లోయలో పడిపోయిను. ఆ పక్కన అటు సైడ్ రోడ్ కట్ సైడ్లో మా హస్బెండ్ వెళ్ళి డ్రైవింగ్ అది తీసుకొని, అది కూడా మా హస్బెండ్ కూడా బయటకు వస్తున్నారు, ఆ కార్ని బయటకు తీసుకొచ్చారనమాట. జస్ట్ వాళ్ళకి టర్నింగ్ అది తిప్పేసి చేసి ఇచ్చారు.
ఇంకా మేమైతే అక్కడ నుంచి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మా పాప అయితే అస్సలు అక్కడ ప్లేస్ వదలట్లేదు. కొన్ని పిక్స్ అవి కూడా ఇక్కడ తీశాను పాపకుని, బాబుకి. స్టేటస్ కూడా ఆ రోజు పెట్టినట్టున్నాను పండగ రోజు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ కాసేపు. దాని తర్వాత ఇంకా మనసా స్టార్ట్ అయిపోయాము. ఎంత డౌన్లో బండి ఉందనేది అర్థమైంది. కుర్రోడు కొత్త కాదు, ఎక్స్పర్ట్ కాదు, మీ తమ్ముడు లాగా అనమాట. అవునవును. ఇప్పుడు నాకు కూడా అంతే, డౌన్ లో ఉండేటప్పుడు క్లచ్ మూమెంట్ కరెక్ట్ ఇవ్వడం రాదు. బండి క్లచ్ మూమెంట్ తో ఆపేయాలి, బ్రేక్ అవసరం లేకుండా, అప్పుడు బండి తీయగలరు. అది ఓన్లీ సీనియర్ డ్రైవర్స్ కే తెలుస్తుంది, మనలో నాలాటోళ్ళు తెలియదు. చిన్నపిల్ల పట్టుకొని ఫ్రంట్ లో వాళ్ళ వైఫే కావాలా పాపం, ఆవిడ కూర్చుంది వెనక ఓల్డ్ మంది కూర్చుంది. ఆడేంటంటే బండి లాగొచ్చు అనుకుంటున్నాడు, కానీ స్టెప్ దిగిపోతుంది కిందకి, మరొక 2 స్టెప్లు బండి పడిపోతుంది కిందకి, ఇలా పడిపోతుంది. వెనక లోయే అది, అదంతా చాలా లోయే, వాళ్ళతో కూడా వస్తుంది. నాకు ఏ తల్లేమో పంపించినట్టే కరెక్ట్. నాకు ఎప్పుడు అతను బుట్టి ఎవరు అక్కడ ఎప్పుడు పూజారు ఉంది, చక్కగా దర్శనం కూడా అయ్యింది, కల్వం తల్లి దర్శనం. అంటే అతను ఎప్పుడు మనం బుట్టి ఎవరు కదా, జనరల్ మనం బుట్టి తీసుకుంటాం, అతను బుట్టి ఇచ్చాడు. ఫస్ట్ బుట్టి ఎవరైనా సరే ముందు కారుకి పెట్టాను, తర్వాత దండం కూడా పెట్టలేదు దేవుడికి. పెట్టుకున్నాను నేను దేవుడికి దండం కూడా పెట్టలేదు, బుట్టి ఇచ్చాడు, మరి చేతిలో బుట్టి ఎక్కడ పెట్టేస్తాను చెప్పి కారు కట్టడానికి వచ్చాను. వచ్చినాడు కాదు, బండి వెనక్కి వెళ్ళిపోతుంది అలాగా స్టెప్ బై స్టెప్. అమ్మా అయిపోతారా బాబాయ్, పరిగెట్టు, బండి ఆపుకున్నాను. ఏమంటున్నాను, బండి కింద పడిపోతా బాబాయ్, దూరం వెనక్కి ఎంత ఉందాను, ఇంచి లేదు ఇంక వెనక్కి దిగిపోతావు మొత్తం బండితో. ఇంకా మనసు అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ నాన్న షాప్ దగ్గరికి వచ్చాము, నాన్నకి కలిసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి. సో షాప్ దగ్గర కాసేపు మా పిల్లలు ఆడారు, చేశారు. ఇంకా ఇంటి దగ్గరికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా షాప్లో ఎక్కువసేపు కూడా ఉండలేము, ఎందుకంటే కస్టమర్స్ ఎవరైనా ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా వైట్ హౌస్, ఫస్ట్ది ఇదిగోండి, అదే మా ఇల్లు. ఇంకా కొంచెం క్రాస్ అయితే వచ్చినట్టే చాలా పీస్ఫుల్ ఏరియాలో ఉంటుందండి, కామ్గా ఉంటుంది. అందరు కూడా మ్యాక్సిమం జాబ్ హోల్డర్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళే ఉంటారు ఈ ఏరియాలో. ఇంకా ఇంటికి అయితే వచ్చాము. సియో బేబీ రాగానే వాళ్ళ మాయ మీదకి ఎక్కిసి కూర్చొని ఊగింది కాసేపు. ఇంకా మా పైన మేడ మీద రూమ్ కన్స్ట్రక్షన్ అది అవుతుంది, చూడడానికి వెళ్తున్నాము. తప్పదు ఇవ్వాలి. చాలా పెద్ద రూమ్ అనిపించిందిరా కదా. పైన మా తమ్ముడు రూమ్కి ఇంటీరియర్ వర్క్ అవుతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన రూమ్ని మళ్ళీ ఇరగొట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఆ ఇసుక అసలు ఆల్రెడీ మట్టికి వెళ్ళిపోయినారు, అయినా తప్పదు, దారి వేస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చి చాలాసేపు అయ్యింది, ఇంకా 7:30 ఈ టైం అవుతుంది. ఇంకా బోర్ కొడుతుంటే ఇంకా అందరం కలిపి బయటకు వెళ్తున్నాము. ప్లాన్ అయితే ఏం లేదు, అలాగా వెళ్తాం, ఎక్కడికి నచ్చితే అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా అలా స్టార్ట్ అవుతున్నాము. అయితే పలాస లేదంటే హరిపురం. టైం అయితే అయిపోయింది, మ్యాక్సిమం పలాస వెళ్ళకపోవచ్చు, హరిపురమే వెళ్ళొచ్చు. ఇంకా హనీబాబు అయితే రానన్నాడు, వాళ్ళ తాత షాప్ దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు. ఇంకా హనీబాబుకి వాళ్ళ తాత షాప్ దగ్గర విడిచిపెట్టేసి మేమందరం కూడా ఇంకా హరిపురం స్టార్ట్ అవుతాము. మాకు పండగ రోజు మూవీకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే సంక్రాంతికి వస్తున్న మూవీ టికెట్స్ అనేవి మాకు దొరకలేదు, సో వెళ్ళలేదు. ఎవ్రీ సంక్రాంతికి మూవీకి వెళ్ళడం మాకు అందరికీ అలవాటు, సో ఈసారి కుదరలేదు. అలా బయటికి అలా వెళ్ళి తిరిగి వద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. నాన్న కూడా ఇంకా షాప్ దగ్గర బిజీగా ఉన్నారు. ఇంకా పలాస అయితే వెళ్ళలేదు, టైం అయిపోయింది. సో హరిపురం వచ్చాము సూపర్ మార్కెట్కి, ఇంటికి కావాల్సినవి కొన్ని ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి హరిపురం వెళ్ళాము. సూపర్ మార్కెట్లో కావాల్సినవన్నీ ఇంకా కొనుక్కొని నెక్స్ట్ ఇంకా బేకరీకి వెళ్ళాము. బేకరీకి అది వెళ్ళి ఇంకా మాకు కావాల్సినవన్నీ ఇంకా షాపింగ్ అది చిన్నగా షాపింగ్ అది చేసుకుంటూ ఇంటికైతే వెళ్ళాము. అంతకు మించి ఆ రోజు పెద్దగా కూడా ఏం తిరగలేదు, ఎందుకంటే బయట ఆల్రెడీ మంచు స్టార్ట్ అయిపోయింది. మేము షాపింగ్ చేసినంతసేపు మస్సియో బేబీ సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం పదండి, సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం పదండి అంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఏమున్నాయి మాకైతే తెలీదు, దానికైతే తెలుసు అక్కడ బొమ్మల స్టోర్ ఉంది. ఇదిగోండి ఇదే బొమ్మలు, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి వెళ్ళాము, ఇంకా చూసాము. టీ పెట్టుకుని తీసుకెళ్ళి ఇవ్వడానిక ఏంటండి ఇది, దేవుడుకా? హౌ మచ్ దిస్ కాస్ట్, డిఫరెంట్ ఐటమ్? 1450. నేను పట్టు అంటే నువ్వు ఉంటావు, ఫేస్ బాగాలేదంత. లైటింగ్ కరెక్ట్, లైటింగ్ కూడా చూసావా, వాడికి అన్ని సహకరించేస్తున్నాయి. ఫిల్టర్ పడుతుందండి, ఫిల్టర్ వాడుకో నువ్వే, నాకు
గడ్డం తీయలేదు కూడా నేను. సారీ మ్యాక్స్ ఇది వాట్ కుక్కకా? కుక్క కోసమా? కుక్క బొచ్చు. ఏ లేడీస్ కార్నర్ ఐటమ్స్ మీరు చూసి యాడ్ చేస్తారు. షాపింగ్ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్లింగ్ వేయించుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. బేకరీ దగ్గరికి వెళ్ళాము. ఇంకా కొన్ని ఇంటికి తీసుకెళ్ళాము స్నాక్స్ అవి, ఇంకా పేస్ట్రీ అది తిన్నాము. తినేసాక ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. అందులో మొదటి నుంచి స్వీట్స్ తిన్నోళ్ళము. మెయిన్ మనకి కట్లెట్ ఒకటి ఎక్కువ మన దగ్గర దొరుకుతుంది. కట్లెట్ ఏ కట్లెట్ నీకు ఇష్టమేంటి? అప్పుడు తినేవాడిని. ఇప్పుడు ఏంటి స్వీట్లు పూర్తి పంచుతారు. రసగుల్లా పంపించి రసగుల్లా అన్ని జ్యూస్ తక్కువ ఉంటుంది. అటు నుంచి వస్తేనే మాకు ఇగో మా నాన్న చెన్నపొడ జున్నులు ఎక్కువ. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.